నాగపంచమి కథ వినండి. పూర్వము ఒక గ్రామమున కృషికుడైన కాపురెడ్డి ఉండెను. అతనికి 7 కుమారులు, ఒక్కగానొక్క కూతురు ఉండెను. ఆమె పేరు అన్నలక్కమ్మ. కాలవశమున ఆ కాపురెడ్డి గతించిన తర్వాత అతని కుమారులు ఒక్కగానొక్క చెల్లెలను గారాబంగా పెంచుకుంటూ ఉండిరి. కొన్ని దినములు గడిచిన తర్వాత శ్రావణ మాసం వచ్చినది. వర్ష ఋతువు కాబట్టి వానలు పడినవి. అన్నదమ్ములందరూ పొలములో దున్నుటకు మడకలెత్తుకొని వెళ్ళినారు. ఇంటి యందు అన్నలక్కమ్మ ఒంటరిగా ఉండెను. పేదవారైనను మమతకు పెదతనము లేకుండెను. ఆ ముద్దుల చెల్లెలు శనగలు వండి గుగ్గిళ్ళు చేసెను. మధ్యాహ్నమున కావడిలో నీళ్లు పుచ్చుకొని శనగలు ఎత్తుకొని రాగి ముద్దలు తీసుకొని అన్నగారులు దున్నుతున్న పొలము వైపు వెళ్ళెను. అంతలోనే పొలములో దారుణము జరిగిపోయినది. అన్నదమ్ములు దున్నుతున్నప్పుడు తమ జమీనులోనున్న పుట్టను ఒకదానిని చూచిరి. ఆ పుట్టను దున్నితే హెచ్చుగా పండించుకొని వచ్చినని ఆశతో పుట్టను దున్నిరి. వెంటనే దానిలోనున్న నాగరాజును చూచి అన్నదమ్ములు కర్రలెత్తుకొని కొట్టబోయిరి. నాగరాజు తప్పించుకొని 7 అన్నదమ్ములను కాటు వేసెను. శివశివ అని వారందరూ విషమెక్కి నేలపై పడిపోయిరి. అన్నలక్కమ్మ భోజనం తీసుకుని వచ్చెను. కానీ అన్నదమ్ములు కాను రాలేదు. మడకలు అస్తవ్యస్తంగా పడి ఉన్నవి. వృషభములు చెల్లా చెదరై పోరాడుతుండెను. దిక్కు తెలియక ఆ ముద్దు చెల్లెలు మరికొంత దగ్గరగా వచ్చేసరికి నేలపై పడి ఉన్న అన్నలను చూచినది. ఆమెకు కళ్ళు తడిసినవి. అన్నలారా నాయనలారా అని పరిగెడుతూ వచ్చి చూచినది. తను తెచ్చిన భోజన సామాగ్రిని దించుతూ అన్నలారా నేలపై యాల పడుకొని ఉన్నారు. ఆకలి చేత అలసిపోతిరా, లేక భోజనం తెచ్చుట ఆలస్యమైనది అయిన దానికి కోపమా, నాతో ఎందుకు మాట్లాడరు అని ఆ చెల్లెల అన్నలందరినీ దగ్గర నుంచి పరీక్షించినది. వారు ప్రాణహీనులని తెలిసిన వెంటనే భగవంతుడా అని మూర్ఛపోయిన పిమ్మట వారి వద్ద కూర్చొని ఏడవసాగిను. అన్నలారా నాకు ఇక్క దిక్కేది, చెల్లె అని పిలిచేవారు ఇంకా ఎవరున్నారు? ఆ భగవంతునికి కరుణ లేకపాయనే. భగవంతుడా, నా అన్నదమ్ములను బ్రతికింపుము, లేక నా ప్రాణములను కూడా తీసుకొని పొమ్ము. పుట్టిన దాదిగా అన్నలతో బ్రతికి తిని వారు పోయిన మీద నేను బ్రతకలేను. దేవతలారా నా మొర వినుడు అని ఎక్కుపెట్టి ఆ ముద్దు చెల్లెలు అన్నలను కౌగిలించుకొని ఏడవసాగిను. ఆ శోకమునకు రాళ్ళు మ్రాణులు శోకముతో కరిగిపోయినవి. ఆకాశమున పార్వతీ పరమేశ్వరులు విహారం చేయుచు ఆ రోదన వినిరి. గౌరీదేవి, నాథ, ఈ ఆడకూతురి శోకమును పరిహరించుటకు మన కర్తవ్యం కదా అనెను. వెంటనే ఆది దంపతులు బ్రాహ్మణ వేషధారులై వచ్చి, కూతురా, పుట్టలను నాశనం చేసి నాగరాజు యొక్క కోపమునకు మీ అన్నలు శాపగ్రస్తులైనారు. ఈనాడు నాగపంచమి. భక్తితో నీవు గౌరీ సహితంగా నాగరాజుకు పూజతో మెప్పు చేయము. నీ అన్నలు బ్రతుకుదురని చెప్పి కన్నీరు తుడిచి వ్రత విధానము చెప్పిపోయిరి. ఆ చెల్లెలు వ్రతం చేయుటకు సిద్ధపడెను. ఏటిలో స్నానం చేసి పూజను ప్రారంభించెను. పూజా సామాగ్రులు లేవు కదా, అయితేనేమి భక్తితో భగవంతునికి ఏమి అర్పణము చేసినను అదే 10,000. ఆ వనితామణి ఇసుక దిబ్బను చేసి అదే గౌరీదేవిగా అనుకొనెను. ఓ జగదాంబ, ఈ బీదరాలుని కాపాడుము. నే తెచ్చిన రాగి ముద్దలే నీకు చెలివిండి. ఈ శనగల గుగ్గిళ్ళు నీకు నైవేద్యముగా చేయుచున్నాను. భక్తి శ్రద్ధలే నీకు ధూపదీపములు. నాగరాజా, నా ప్రార్థన మన్నింపుము. నా అన్నతమ్ములను క్షమించి చిరకాలము కాపాడుము. ఓ తల్లి దాక్షాయిని, నా అన్నలను దీర్ఘ సౌఖ్యములు ఇచ్చి వెతుకున్నట్లు అనుగ్రహింపుము అని స్తోత్రం చేసెను. ఆ భక్తికి మెచ్చి ఆకాశమున పార్వతీ పరమేశ్వరులు అభయహస్తంతో ఆశీర్వదించిరి. ఆకాశం నుండి పుష్పాక్షతలు కురిసెను. ఎదుట నుండి నా ఇసుక దిబ్బయే బంగారు గౌరిగా కనిపించెను. ధూపదీపములు కోటి సూర్య తేజములుగా వెలుగుచుండెను. ఆనందమున అక్షింతలు అన్నలపై చల్లిన వెంటనే వారు అందరూ నిద్రలుండి లేచినట్టు లేచి, చిట్టి చెల్లెలా, ఏమి ఆశ్చర్యము, మేము ఎట్లు బ్రతికితిమి అనిరి. అప్పుడు నాగరాజు మనుష్య రూపమున కనిపించి, అన్నలారా, నీ ముద్దు చెల్లెలు చేసిన నాగపంచమి వ్రత ప్రభావన మీకు ప్రాణములు వచ్చెను అని చెప్పి మాయమయ్యెను. అప్పుడు అన్నదమ్ములందరూ స్నానమాచరించి నాగరాజుకు కృతక్షీరములను అర్పించి ప్రార్థన చేసుకొనిరి. ఇంటికి పోయి అందరూ భోజనం చేయి వేళలలో, చెల్లెలా, ఈ చలివిండి ఎక్కడిది? ఈ భక్ష్యభోజ్యములు ఎప్పుడు చేసితివి? ఆహా, నీ చేతి వంటలు ఈనాడు బహు రుచికరములుగా ఉన్నవి. దీనికి కారణం ఏమిటి అని అడిగిరి. అన్నలారా, దీనికంతటికీ ఆ గౌరీదేవి నాగరాజుల కృపయే కారణం అన్నలక్కమ్మ చెప్పెను. అన్నదమ్ములందరూ ముద్దు చెల్లెలను కౌలించుకొని, చెల్లెలా, నీవు మాకు ప్రాణములు ఇచ్చిన భాగ్యదేవతవు. నీవు మా ఇంటి మహాలక్ష్మి, మా ఇంటి దీపము అని కొనియాడిరి. చెల్లెలా, ఆ పీతాంబరము తీసుకొని ఈ ముక్కెర నీకు అలంకారముగా ఉండును. ఈ కంఠాభరణములు నీకుగా తెచ్చినవి. ఈ గాజులు నీ చేతికి మోజులు అని అన్నదమ్ములందరూ వివిధ వస్త్రభూషణములు ఇచ్చి ఆమెను కొనియాడిరి. పరమేశ్వరులు కృపారసమున త్వరలో ఆమెకు తగిన భర్తతో వివాహమయ్యెను. ఆమెను అత్తగారింటికి పంపుతూ, చెల్లెలా, నీ చేతి మృష్టాన్నమును మాకు మళ్ళీ ఎప్పుడు పెట్టదు అని అడగగా, అన్నలారా, ప్రతి నాగపంచమి నాడు మీరందరూ నా చేతి భోజనము చేసి ఆనందింపవలెనని అన్నలక్కమ్మ కోరెను. ఆనాటి నుండి నేటి వరకు నాగపంచమి నాడు అన్నదమ్ములందరూ అక్క చెల్లెలకు పసుపు కుంకములు వస్త్రభూషణములు వసగి తృప్తిపరచుట సంప్రదాయమయ్యను.
అన్నదమ్ములున్న ప్రతి ఆడకూతురు ఈనాడు వారిని భోజన పాదాదులు తృప్తిపరిచి దాని నుండి ఆశీర్వాదము శుభాకాంక్షలు పొందటం సంప్రదాయమయ్యను. ఇట్లు నాగపంచమి వ్రత మహాత్మ్యమును అందరూ తెలుసుకుని ఆనందించిరి. అందరికీ మంచిది. కానీ ప్రతి సంవత్సరం అన్నలక్కమ్మ నాగపంచమి నాడు వ్రతం చేయుచుండెను. ప్రాతకాలంలో స్నానమాచరించి పూజా ద్రవ్యమును తీసుకొని పుట్టు పూజ పోవును. చలివిండి, నూకలు, పేలాలు, పాలు, పెరుగు మొదలైన నైవేద్యమును సిద్ధపరచుకొని గౌరీదేవికి పూజ చేయును. నాగరాజుకు పూజ చేసి పుట్ట లోపల పెరుగులను అర్పించును. చలివిండితోనే బిడ్డను చేసి ఆ తొట్లను పుట్టలోని నాగరాజుకు అర్పించి తొట్లలాగే నాగరాజా పుట్టింటిలో ఎప్పుడునూ పౌత్రాదులు కలిగి తొట్టెలు తూగులాగా అనుగ్రహింపము అని వేడెను. పుట్టలో పేలాలు చల్లి నాగరాజా పేలాలు తీసుకుని ప్రాణాలు కాపాడుమనెను. నూకలు చల్లి నాగరాజా నూకలు తీసుకుని రూకలు ఇమ్ము అని వేడెను. ఆ నాగరాజుకు భక్తితో నమస్కరించి నాగరాజా ఈ గుగ్గిళ్ళు తీసుకొని మా పుట్టింటిలో గుర్రాలు ఇమ్ము అని వేడెను. అన్నదమ్ములందరూ ఆనాటి నుంచి అన్నలక్కమ్మ ఇంటిలో మృష్టాన్న భోజనం చేసి ఆనందించుచుండరి. నాగపంచమి కథ సంపూర్ణము. ఈ విధముగా అన్నలక్కమ్మ నాగపంచమి పూజ చేసి చనిపోయిన తన అన్నదమ్ములను తిరిగి బ్రతికించుకుండెను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం.